వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియవరుస్తూ జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి శివరాత్రిని పవిత్రమైన శివరాత్రి మంచిగా గడుపుకుంటూ అందరూ సుఖ సంతోషాలను కోరుకుంటూ మరోసారి శివరాత్రి శుభాకాంక్షలు. 54వ డివిజన్ను మోడల్ డివిజన్గా మారుస్తానని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ 54వ డివిజన్ పోచమ్మకుంటలో ఎమ్మెల్యే డివిజన్ పర్యటన చేసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. హనుమాన్ దేవాలయం ఎదుట అపూర్వ ఎన్క్లేవ్ వద్ద 20 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలకు, వడ్ల సంఘాలకు, ఉప్పర కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేస్తానని అన్నారు. అలాగే డివిజన్లో పోచమ్మ శ్మశాన వాటికను మోడల్ శ్మశాన వాటికను చేస్తానని, డివిజన్ను మోడల్ డివిజన్గా మారుస్తానని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, గుంటి కుమార్, కూరస్ సురేందర్, మాజీ కార్పొరేటర్లు తాడిశెట్టి విద్యాసాగర్, వీరగంటి రవీందర్, నలుబోల సతీష్, డివిజన్ అధ్యక్షుడు కొండుక ప్రదీప్ కుమార్, నల్ల సత్యనారాయణ, గుంటి స్వప్న తదితరులు పాల్గొన్నారు. 54వ డివిజన్ ప్రజాపాలనలో భాగంగా 54వ డివిజన్లో నేడు పర్యటించడం జరుగుతుంది. కాలనీ వాసుల సమక్షంలో గతంలో పాదయాత్రలో, గతంలో ఎలక్షన్లో వాగ్దానాలు చేసిన అన్నీ కూడా వాటిని పరిష్కరించుకుంటూ వాడలోనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 10 కోట్ల రూపాయల CDFని అత్యవసరంగా ఉన్న వాటికి కేటాయిస్తూ వారి సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరిస్తూ మిగతా సమస్యలు ఏదైనా కానీ ఉంటే వాటికి ఒక కమిటీ ద్వారా పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి చేస్తూ వాటర్ లైన్లు కొన్ని ప్రారంభోత్సవాలు కానివ్వండి, కొన్ని కేటాయింపులు కానివ్వండి, ఈ 54వ డివిజన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ 54వ డివిజన్లో ఉన్నటువంటి శ్మశాన వాటిక కూడా చాలా పెద్దది. అది కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దానిని జిల్లాలోనే ఎక్కడ లేనటువంటి విధంగా తీర్చిదిద్దడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ కూడా త్వరలోనే కేటాయించి, ఈ వారం 10 రోజుల్లోనే కమ్యూనిటీ హాల్ను కూడా కేటాయించి, రోడ్లు, డ్రైనేజీలు అన్నిటి కూడా అధికార యంత్రాంగాన్ని తీసుకొని అక్కడికక్కడనే వారి సలహాలు తీసుకొని డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఈ యొక్క డివిజన్లలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తే అందరూ కూడా సుముఖం వ్యక్తం చేసిండ్రు. చాలా సంతోషం. త్వరలోనే 54వ డివిజన్ని ఊహించని విధంగా తీర్చిదిద్దటానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాం. అదేవిధంగా రోజు 2 డివిజన్లు, అంటే ఈ 54వ డివిజన్ తీసుకున్నా కదా అని మిగతా డివిజన్ నిర్లక్ష్యం చేయటం కాదు. ఎందుకంటే ఇక్కడ నేను పుట్టి పెరగటం కాదు, ఇక్కడ ఉన్నటువంటి నా గృహం కూడా ఈ వాడలోనే ఉండే కాబట్టి మొదటికేళ్ళు ఇక్కడ అందరూ పరిచయస్తులు, మిత్రులు, బంధువులు, సోదరులు అందరూ ఉన్నారు కాబట్టి మొదటికేళ్ళు కూడా ఒక అనుకోవటం జరిగింది. దాంట్లో భాగంగానే దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరుగుతున్నది. ప్రత్యేకంగా ఈ వాడలో ఉన్న దాతలు కూడా, పెద్దలు కూడా మనిషి చెయ్యేసి దీనికి సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.